హైడ్రాకు రాహుల్ సైతం. తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా అన్న మాట వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి తేనె తుట్టును కదిలించారని, పులి మీద స్వారీ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతుండగా, హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలు తొలగించి చెరువులను పరిరక్షిస్తున్నారని సామాన్య ప్రజానికం ఆయనకు జేజేలు పలుకుతోంది. ఆరంభం అదర్స్, ముగింపు ఎలా, ఎప్పుడు అనేవి ప్రస్తుతం కీలక ప్రశ్నలు. సో సామాన్యుల నుంచి చాలా స్పష్టంగా ఆయనకైతే ఒక అప్రిషియేషన్ అయితే వస్తూ ఉంది. కానీ కొంతమంది మేధావులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షాలు కావచ్చు, వాళ్ళకు కొన్ని అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఈ హైడ్రా అనేది హైడ్రాతో అంటే కొంతమంది మేధావులతో మాట్లాడినప్పుడు హైడ్రా ద్వారా ఆయన ఒక ఊబిలో చిక్కుపోయిందని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది ప్రతిపక్షాలు కూడా ఈ హైడ్రా అనేది తనకు ఒక ఆర్థిక వనరుగా మలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఒకసారి ప్రజల్లోకి ఉద్యమం వెళ్ళాక దాన్ని ఎవ్వరు కూడా, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఏం చేయలేడు. ఎందుకంటే అది ప్రజల్లోకి వెళ్ళినటువంటి చర్చ. ప్రజలకు వెళ్ళనంత వరకు మీరు ఏం చేసి నడుస్తుంది, ఏ పాలకుడు ఏం చేసి నడుస్తుంది. కానీ ఒక్కసారి ప్రజల్లో ఒక ఉద్యమంలాగా వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, దీన్ని పైన నిలబడి కొట్లాడాల్సిందే, నిలబడి అక్రమ నిర్మాణాలు తొలగించాల్సింది తప్ప వెనకడుగు వేయడానికి ఆస్కారం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో రేవంత్ రెడ్డి గారి మాటల్లో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చెరువులో కాపాడేటువంటి బాధ్యతని తీసుకుంటా, అక్రమ నిర్మాణాల్లో నా సొంత కుటుంబ సభ్యులున్నా కూల్చేస్తా, నా కాంగ్రెస్ పార్టీ సభ్యులున్నా కూల్చేస్తా అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడంతో ఇటు ప్రతిపక్షాలు భయపడతా ఉన్నాయి, అటు ఎవరైతే ఆక్రమణదారులు వాళ్ళందరూ కూడా భయపడతా ఉన్నారు. ఇక చూడండి, హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు సంబంధించి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి తట్టుకొని నిలబడగలుగుతుండడం సామాన్య విషయం కాదు. కూల్చివేతలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ అధిష్టానికి పుంకాలుగా ఫిర్యాదులు వెళ్ళాయి. ఆంధ్రప్రదేశ్కి చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు కుటుంబానికి చెందిన భవనాన్ని కూడా మొదటి రోజే కూల్చేశారు. ఆ రోజు పల్లం రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా సీఎం రేవంత్ అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు ఫిర్యాదు చేశారు. తప్పే ఉంది. ఇట్లాంటి లంగలు దొంగలకు కాంగ్రెస్ పార్టీ దయచేసి ఎవరైతే ఈ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు అక్రమంగా చేపట్టారో వాటిని కూల్చాల్సిందే. మీరు ఖర్గేకి ఫిర్యాదు చేసుకోండి, సోనియా గాంధీకి ఫిర్యాదు చేసుకోండి, రాహుల్ గాంధీ ఫిర్యాదు, ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి, బరాబర్ కూల్స్తాడు. కూల్చేటువంటి భాగంలో భాగంగా మేము కూడా ఒత్తిడి చేస్తాం. మీరు ఇట్లా పాలకులను ఇట్లా వాళ్ళు చేసేట ఒక మంచి పనిని వెనక్కి నెడదామంటే మాత్రం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెడతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇట్లాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఖర్గే మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అతిపెద్ద మంచి యజ్ఞంలాగా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ని దయచేసి డిస్టర్బ్ చేయకండి. రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఒకవేళ మీరు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి క్రమంలో మీ పార్టీలో ఉన్నటువంటి లుకలుకల వల్ల ఏ విధంగానైతే పోయినో అంతకు మించి ఈ ఉద్యమాన్ని ఆపితే కనుక ఇంకా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు? కొత్త పార్టీ పెట్టి మళ్ళీ ప్రజలకు వచ్చి ఆయన గెలుస్తాడు. ఇప్పటికే ఆ రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, అటు మంత్రులు సహకరించరు. హైడ్రా మీద ఎవరైనా మాట్లాడుతుండ, ఏ మంత్రి అయినా మాట్లాడుతుండా? అసలు ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో, చాలా నిర్ణయాలు తీసుకుంటారో దానిపైన ఎవరు మాట్లాడుతుండ్రా? ఏమీ లేదు. ఆ మంత్రులు కొంతమంది, ఎమ్మెల్యే కొంతమంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతున్న కొన్ని లోపాలని ఇమీడియట్గా ముందే కేటీఆర్ చేరవేసి దాన్ని రచ్చరచ్చ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడో ద్రోవులు ఎక్కడో లేరు. స్వపక్షంలోనే ప్రతిపక్షం ఉంది వాస్తవంగా చెప్పాలంటే. దానివల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆయన ముందుకు పోతా ఉంటే, ఒక ముఖ్యమంత్రి ముందుకు పోతా ఉంటే ఏ మంత్రి కూడా ఆయన సహకరించాడు. ఇవ్వడానికి ఆయనకు కనీసం మద్దతుగా నిలవరు. అందరు దొంగలా తయారైనరు. ఆయన ఒక్కడే ఎంతకని చేసుకొస్తాడు పాపం. ఎవరైనా సహకరిస్తుర్రా? ఎప్పుడు కట్టెలు పెట్టాలి, వాళ్ళ తాడు పెట్టి కిందికి లాగుతూనే ఉండాలి, కాలు పట్టి గుంజుతూనే ఉండాలి కిందికి. ఇక మీరు మారను ఆయన. మీరైతే ఈ కాంగ్రెస్లో ఉన్న ఈ దొంగలంతా మారే పరిస్థితి కనబడతలేదు. సిగ్గుండాలి కొంచెమైనా. సిగ్గుచరం లేకుండా ఇష్టం వచ్చినట్టు అరే పాప ఆయన చేస్తున్నప్పుడు, ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, ఆయన ఒక మాట చెప్తే ఇమ్మీడియట్గా మొత్తం క్యాడర్ మొత్తం కదులుతూ ఉంది. ఎందుకో కాంగ్రెస్ పార్టీ కదులుతలేదు? సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటే దాన్ని ఎందుకు మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఆ క్యాడర్ కానీ ఎందుకు తీసుకోపోతారు ప్రజల్లోకి? అంటే ఆయన ఒక్కడే పని చేయాలా? వాస్తవంగా చెప్పాలంటే ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఒక ఆల్టర్నేటివ్ కోరుకున్నారు. కేసీఆర్ను గద్దెదించాలని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి గుద్రనిశ్చయంతో ప్రజలు కోరుకుంటే ఆ యొక్క ఆల్టర్నేటివ్ మేమే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆ ఆల్టర్నేటివ్ స్పేస్ ఏదైతుందో దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయడం జరిగింది. అదే రేవంత్ రెడ్డి ప్లేస్లో కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డో లేకపోతే ఇంకెవరో ఉంటే ఆ స్పేస్ని ప్రజలు నమ్మేవాళ్ళు కాదు. స్పష్టంగా ప్రజలు రేవంత్ రెడ్డి గారు నమ్మిరు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా కష్టపడింది ఆయనే.
అధికారులు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది ఆయనే. సో ఆయనే సీఎం చేస్తారు. ఆయనకు 49-50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బరాబర్ ఆయనే వేస్తారు. చేసిర్రు, అయిపోయింది. అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండక దానికి వ్యతిరేకంగా అందరూ కాళ్ళు పట్టి గుంజేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇలా చాలా విషయాలు చెప్తే ఒక్కొక్కరు ముఖం మలిగిపోతుంది. ముఖాలు ఎక్కడ పెట్టుకోవడం తెలియదు. హైడ్రా మీద ఎందుకు మాట్లాడతలేరా మంత్రులు? ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అడ్జస్ట్ కనీసం ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో, ఎక్కడైతే ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో దీన్ని ముందు పోతూ ఉందో దానిపై ఎందుకు మాట్లాడతలేరు? స్వచ్ఛందంగా వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడుతున్నారు. స్వచ్ఛందంగా మాది FTL పరిధిలో కూల్చేయండి, మాకు ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఎందుకు మీరు ఎందుకు మాట్లాడతలేరు? అనురాగ్ యూనివర్సిటీ ఎందుకు మాట్లాడతలేరు? మల్లారెడ్డి యూనివర్సిటీ ఎందుకు మాట్లాడతలేరు? చాలా రకాలు మీ ఫామ్ హౌస్లే కదా. మొన్న మహేందర్ రెడ్డి అనుకుంటా ఒకవేళ FTL పరిధిలో ఉంటే నేనే కూల్చేస్తా అని చెప్పేసి ఒక మంచి మాట చెప్పిండు. అందరు రండి, అందరు బయటకు రండి, పొంగులేశ్వర శ్వాస కూడా రండి, అందరు రండి, అందరు వచ్చి మీ కొలతల్ని మీ యొక్క గతంలో 1950లో ఉన్నటువంటి మ్యాప్ ప్రకారం మీ FTL జోన్లో ఉందా, బఫర్ జోన్లో ఉందా తెలుసుకొని కొలిచి మీకు మీరుగా డెసిషన్ తీసుకోండి. అంతేగాని ఇట్లా కట్టెలు పెట్టి గుంజేటువంటి ప్రయత్నం చేయకండి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని గుంజే ప్రయత్నం చేస్తే మీరందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు శూన్యమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు రాజకీయ భవిష్యత్తే ఉండదు. మిగతా విషయాలతో పాటు కూల్చివేతలపై చర్చించడానికి రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ను ఢిల్లీకి పిలిపించుకుంది. పల్లం రాజు ఫిర్యాదుపై రేవంత్ ఖర్గే నిలదీశారని తెలిసింది. ఎందుకు నిలదీయాలి? సిగ్గుండాలి, ఖర్గే కానీ సిగ్గుండాలి కదా. ఎందుకు నిలదీయాలి? ఏం తప్పు చేసినాలే? దొంగ పనులు అక్రమాలు చేస్తామంటే వాటి కూల్చేసిండు, అది తప్ప? దీంతో కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు పల్లం రాజు ఎలా ప్రయోజనాలు పొందారో సాక్ష్యాధారాలతో అధిష్టానానికి వివరించారు. కూలగొట్టిన భవనం అక్రమంగా నిర్మించిందని నిరూపించారు. బరాబర్ నిరూపించారు. ఇంకా సిగ్గు లేకుండా అక్రమార్కులు అవినీతి పనులకు సద్దులు పడుతూ ఉన్నారు మీరంతా. ఆయన ఏదో మంచి పని చేస్తా ఉన్నారు, చేయనియండి. ఇటు మంత్రివర్గం అట్లే తయారైంది, అధిష్టానం కూడా అట్లే తయారైంది. సిగ్గుమాల బతుకులు మీరు అన్ని. దీంతో కాంగ్రెస్ అగ్నేత రాహుల్ గాంధీ కల్పించుకొని రేవంత్ చర్యలను తాను సమర్థిస్తున్నానని ఆయనను అడ్డుకోవద్దని కాంగ్రెస్ ముఖ్యులకు స్పష్టం చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నిజంగా కూడా ఈ విధమైన మద్దతు రావాలి. ఈ విధమైనటువంటి మద్దతు వస్తే ఇంకా 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 చాలా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మంచి రోజులు వస్తాయి. ఒకవేళ అట్లాంటి రాకుండా ఖర్గేలాగా ఉంటే మాత్రం ఇదే విధంగా పరిస్థితి ఉంటుంది. వాళ్ళ అక్రమార్కులే వీళ్ళ అక్రమార్కులే అదే తెలుస్తూ ఉంది ఇక్కడ. అంతే, రేవంత్కు కొండంత అడ్డ లభించింది. ఏ లక్ష్యంతో కూల్చివేతలు ప్రారంభించారో కానీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అటు పార్టీ అధిష్టానం నుంచి ఇటు ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు. హైదరాబాద్లో చెరువులు దురాక్రమకు గురైనటువంటి విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఓ మోస్తరు వర్షానికి కూడా జలమయం అవుతోంది. ఫలితంగా సీఎం చర్యలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతానికి FTL పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా దృష్టి కేంద్రీకరించింది. బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాల జోలికి ఇంకా పూర్తి స్థాయిలో వెళ్ళలేదు. అయినా హైడ్రా లాంటి వ్యవస్థను అన్ని ప్రాంతాలకు విస్తరించాలని డిమాండ్ వస్తుంది. అక్రమ నిర్మాణాల పాపం బిల్డర్లు అధికారులదే. HMDA, GHMC వంటి సంస్థల అనుమతితో నిర్మించిన ప్లాట్స్ కొనుగోలు చేసిన వారికి ఏ పాపం తెలియదు. వారిని ఇప్పుడు శిక్షించడం కూడా అన్యాయం అవుతుంది. సో ప్రతి దగ్గర కూడా అందరికి కూడా ఇదే పాయింట్ పాపం. ఎందుకంటే పాపం వాళ్ళు ఎవరైతే కొంటారో మధ్యతరగతి వాళ్ళకి మాత్రం ఇబ్బంది అవుతా ఉంది. సో వాళ్లకు రీహాబిలిటేషన్ కేటాయించాలి, రీహాబిలిటేషన్ చేయాల్సిందే. ఆ డిమాండ్లు వెలువెత్తున్నాయి. దానిపైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక 111 జీవో వ్యవహారం ఉండనే ఉంది. దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన ఈ జీవో విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాల పరిరక్షణకు ఈ జీవోను అప్పట్లో తెచ్చారు. అది కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు హైదరాబాద్ ప్రజల మంచినీటి అవసరాలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. నీటి ప్రవాహానికి అడ్డుగా ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన తర్వాత దాని లోపల ఉన్న ప్రాంతాన్ని 111 జీవో పరిధిలోనిగా పరిగణించడం అర్ధరహితం. అందుచేత 111 జీవో పరిధిలో శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం వాంఛనీయం. ఈ నేపథ్యంలో 2 జలాశయాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేసి 111 జీవో పరిధిలోని ప్రాంతంలో కొన్ని పరిమితులతో కూడిన ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్మాణాలకు అనుమతించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. అదే సమయంలో అక్రమ కట్టడాలు పద్ధతి పాడు లేకుండా జరుగుతున్న విస్తరణ అడ్డుకట్ట వేయొచ్చు. సో ఎవరైతే రేవంత్ రెడ్డి ఈ హైడ్రా అనేటువంటి ఒక యజ్ఞాన్ని ముందుకు తీసుకుపోతున్నాడో దానికి రాహుల్ గాంధీ గారి నుంచి కూడా లభించింది. అదేవిధంగా ఖర్గే లాంటి వాళ్ళు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో కలగరగంప తయారై కూస్తున్నది. సో రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా రాహుల్ గాంధీ నుంచి చాలా స్పష్టమైనటువంటి మద్దతు ఉండడంతో ఆయన దూసుకెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా విషయాలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది తేనె తుట్టని కలుపుతున్నాడు అంటే ఖచ్చితంగా కేంద్రం నుంచి రాహుల్ గాంధీ యొక్క సపోర్ట్ ఉండాల్సిందే, లేకపోతే ఆయన అంత ఈజీగా ముందుకు పోడు. సో స్పష్టమైనటువంటి మద్దతుతోటే ఆయన ఇక్కడ వాళ్ళ సొంత కాంగ్రెస్ వాళ్ళే అందరినీ కూడా కూలగొడుతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.